కృప కనికరం కలిగిన మా గొప్ప దేవ, నూతన మాసంలో మొదటి ప్రభుదినంలో మేమందరం కూడా దివ్య సన్నిధిలో చేరి వచ్చి ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు, సహవాసం కొరకు, దివ్య ఆత్మ సన్నిధి కొరకు మీకు వందనములు. మా దేవ, మీరు కలిగించిన రక్షణ సౌకర్యములన్నిటి కొరకు వందనములు. మీ నీతిని మాకు ఆపాదించినందుకు, మీ ప్రియ కుమారుడి శిలువ మరణము విలువ దేవ మేము గ్రహించుటకు సహాయం చేయండి. మీ వాక్యమును మేము నేర్చుకొనుటకు చేస్తున్న మా ప్రయత్నములలో సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ లెంట్ డేస్లో 5వ ఆదివారానికి మనం వచ్చాం. ఇంకొక ఆదివారం తర్వాత హోలీ వీక్లోకి మనం వెళ్తాం. ఈ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ ఫ్రైడే మనము శుభ శుక్రవారంగా ఆచరించబోతున్నాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము శ్రమల ఆదివారం. శ్రమల ఆదివారం సిలువ ఒక నూతన శిష్యత్వపు విలువలను మానవ జీవితాలకు పరిచయం చేసినట్టుగా మనం చూస్తాం. గత శుక్రవారం ఉదయం సాయంకాలం కూడా సిలువను గురించినటువంటి సంగతులు నేను మీతో కూడా పంచుకున్నాను. ఈ దినం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మరణమునకు గురి చేయబడుతున్నటువంటి హిస్టారికల్ కాంటెక్స్ట్, రిలీజియస్ కాంటెక్స్ట్, పొలిటికల్ కాంటెక్స్ట్ గురించి నేను మీతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనందరం కూడా ఎరిగిన రీతిగా పాపము మానవ జీవితంలోనికి ప్రవేశించడం ఆజ్ఞాతిక్రమం ద్వారా, పాపము మరణము మానవ జీవితాలను పరిపాలించడం ప్రారంభం చేశాయి. దేవుని పరిశుద్ధ సంకల్పమునకు విరుద్ధముగా ఆయన స్వరూప స్వభావములలో రూపకల్పన చేయబడినటువంటి మనకివ్వబడిన స్వేచ్ఛ స్వాతంత్రములను దుర్వినియోగం చేయుటను బట్టి పాపమునకు గురి చేయబడ్డాం. This sin infected whole humanity in and through the first Adam. ఆదాము ద్వారా ప్రారంభమైనటువంటి ఈ పాపము మానవ జీవితాలని ప్రభావితం చేయడం, పరిపాలించడం ప్రారంభం చేసినట్టుగా మనం చూస్తాం. నాట్ ఓన్లీ ఇండివిజువల్ సిన్, పాపము వ్యక్తులలో మాత్రమే కాదు, సమాజపు అన్ని వ్యవస్థలలోనికి కూడా ప్రవేశించింది. హోల్ హ్యూమన్ సొసైటీ ఇన్ఫెక్టెడ్. ఆజ్ఞాతిక్రమం ద్వారా వచ్చిన పాపము, దుర్మార్గం, దౌర్జన్యం, హింస, తిరుగుబాటు, ఇవి బికేమ్ ఫ్యాషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితములలో హింసగా మాట్లాడేవాడు, చేసేవాడు, క్రూరంగా ప్రవర్తించేవాడు, అన్యాయం చేసేవాడు, విచ్చలవిడిగా పాపం చేసేవాడు గుర్తించబడ్డం, గౌరవించబడ్డం సమాజంలో నెలకొన్నటువంటి కాంటెక్స్లో యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకమునకు అవతరించవలసినటువంటి అవసరత, హ్యూమన్ సిన్ made God to send His only begotten Son. For God it became obvious, తప్పక పంపవలసినటువంటి ఆ సమయము ఆసన్నము చేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకంలో జన్మించి 30 సంవత్సరముల ప్రాయంలో పరిచర్యను ప్రారంభం చేశారు. ఆయన చేసిన పరిచర్య ప్రారంభం దేవుని రాజ్యపు విలువలను భూమిలో మానవ జీవితములకు పరిచయం చేయడం ప్రారంభం చేశారు. A single human being
brought God's kingdom inaugurated on human earth. మానవ సమాజంలో క్రీస్తు ప్రభుల వారి జీవితం బోధలు ఒక నూతన సమాజమును ఆవిర్భవింప ప్రారంభం చేశాయి. ఒక వ్యక్తిని దేవుని స్వరూపములో ఉన్న వ్యక్తిగా ఆత్మగా గౌరవించడం యేసు ప్రభుల వారు ప్రారంభం చేశారు. ఆయన జీవించుతున్న కాలము నాటికి ఇండివిజువాలిటీ బ్రాండెడ్. ఒక వ్యక్తిని చూడడానికి మతము కళ్ళతో చూడడం ప్రారంభం చేశారు. ధనికుడు పేదవాడి కళ్ళతో చూడడం ప్రారంభం చేశాడు. పురుషుడు స్త్రీ కళ్ళతో చూడడం ప్రారంభం చేశాడు. పాపి కాని పరిశుద్ధుడని చూడడం, ఆ లెన్సెస్తో చూడడం ప్రారంభం చేయబడినటువంటి ఆ సమాజంలో యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రాట్ న్యూ లెన్సెస్. దట్ ఈస్ హ్యూమన్ డిగ్నిటీ, హ్యూమన్ పర్సనాలిటీ, హ్యూమన్ నీడ్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్. ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగా గౌరవించు. ఒక వ్యక్తికి దేవుడిచ్చినటువంటి హక్కులను, గౌరవాన్ని ఆపాదించి చూడు. ఆ వ్యక్తిని వేరు కళ్ళతో చూడకూడదు అని ప్రేమ, న్యాయం, సమానత్వం, క్షమించడం, ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పడం, ఒక బద్ధ విరుద్ధమైనటువంటి అలనాడు నెలకొనినటువంటి సామాజిక విలువలకు విరుద్ధమైన విలువలను యేసు ప్రభుల వారు ఇనాగ్యురేట్ చేశారు, ప్రారంభం చేశారు. It was highly impossible to establish into human communities such God's kingdom values. దేవుని రాజ్య విలువలని అట్టి సమాజంలో స్థాపించుట, ప్రారంభించుట కష్టమైనటువంటి పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పూనుకున్నారు, ఆ పనిని ప్రారంభించాడు. యోర్దాను నది ఒడ్డున బాప్తిజం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 3 శోధనలను ఎదుర్కొన్న తర్వాత ఎవ్రీ డే ఆయన 3.5 సంవత్సరాల విగరస్ ప్లాన్ ఇంప్లిమెంటెడ్, రీచింగ్ ఎవ్రీ హ్యూమన్ సోల్ దట్ హీ కుడ్. ఆయన ఎంతమందిని కలవగలడో అంతమందిని, ఎంతమందిని ప్రభావితం చేయగలడో అంతమందిని ప్రభావితం చేయడం ప్రారంభం చేశారు. ఇవి ఆయన ప్రారంభించినటువంటి నూతన రాజ్య విలువల చేత సమాజము, ప్రజలు వర్ అట్రాక్టెడ్. చాలామంది ఆకర్షించబడ్డారు. చాలామంది అంతవరకు జీవించొచ్చినటువంటి జీవన శైలికి దే సెడ్ నో, ఫుల్ స్టాప్, అండ్ దే స్టార్టెడ్ న్యూ లైఫ్ జర్నీ విత్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాల్యూస్. అసమానత, అణిచివేసే వ్యవస్థలను యేసు ప్రభుల వారు ప్రశ్నించడం ప్రారంభం చేశారు. ఆయన స్మూత్గా బోధించుకుంటూ వెళ్ళలేదు, స్టాటస్ కో మెయింటైన్ చేస్తూ వెళ్ళలేదు. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై ఆర్గ్యుమెంట్స్. ఎందుకు గొడవ అందరితో? ఏమున్నాయో అవి చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకు గొడవ అందరితో? వాళ్ళు ఏం చెప్పారు అది విను. కాదు, క్రీస్తు ప్రభుల వారి పరిచర్య. ప్రవహించుచున్న నదికి విరుద్ధముగా ఆయన ఈదుతూ ఉన్నాడు. బ్రతికిన చేప ఎప్పుడు నీళ్ళలో కొట్టుకుపోదు, నీటి ధారకు ఎదురొడ్డి అది వెళుతుంది. యేసు ప్రభుల వారి పరిచర్య కూడా he began challenging the religion and political power, especially Roman emperor. ఆ సమాజాన్ని, ప్రభుత్వ అధికారాన్ని, పరిపాలకులని, వారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి చట్టాలను, అంగీకరించబడిన మత ఆచరణలను ఆయన ప్రశ్నించడం ప్రారంభం చేశారు. Through his teaching, several structures are questioned. చాలా
వ్యవస్థలను యేసు ప్రభుల వారు తన పరిచర్య ద్వారా ప్రశ్నించడం ప్రారంభం చేశారు. హిస్ టీచింగ్ వాజ్ వెరీ రాడికల్. ఆయన బోధలు వింటున్నటువంటి వారు చాలా భావోద్రేకములకు గురి చేయబడ్డారు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కదిరికి వెళ్ళాం సార్, గద్దర్ వచ్చాను, ఆయన చూద్దామని వెళ్ళాను. అప్పటికి నేను చాలా చదివా ఆయన గురించి, న్యూస్ పేపర్స్లో, టీవీలో. టీవీ అప్పుడే ఇంకా ఎక్కువ లేకుండేలే, న్యూస్ పేపర్. వెళ్ళాను ఆయన వెంబడి. దెర్ వాజ్ ఎ ప్రొసెషన్. ఆయన ఏం చెప్తాడో వినాలని వెళ్ళాను. ఆయన మాట్లాడుతున్న మాటలు నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. సచ్ ఎ పవర్ఫుల్ స్పీకర్. సమాజంలో ధనిక పేద తారతమ్యాలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. సమాజంలో కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నాకు అనిపించింది, హౌ కుడ్ హీ ఇన్ఫ్లుయెన్స్ ఇంత మాబుని ఆయన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు తన మాటల చేత. ఆయన కట్టుకథలు చెప్పడం లేదు, సమాజంలో నెలకొనిన విలువలనే చెబుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలు వినడానికి, ఆయన బోధల ద్వారా ఆదరించబడ్డానికి, ఆయన బోధల ద్వారా ధైర్యం తెచ్చుకోవడానికి, ఆయన బోధల ద్వారా తిరుగుబాటును ఒక లైఫ్ స్టైల్గా మార్చుకోవడానికి చాలామంది ప్రజలు తండోపతండాలుగా ఆయనను వెంబడించడం ప్రారంభం చేశారు. పాలక శక్తులను, మత శక్తులను ఆయన ప్రశ్నించడం ప్రారంభం చేశారు. కానీ ప్రతి శనివారం ఆరాధనకి వెళ్తాడే, సినగోగుల ఆరాధనకు వెళ్తాడు. ఏ డివోటీ జూ లాగా ఆరాధనలో పాల్గొంటాడు. ఇట్ బికేమ్ మెకానికల్ రిలీజియన్. మతము ఒక యంత్రములాగా మారిపోయింది. మత ఆచారములు వారికి చాలా ప్రాముఖ్యమైనవి. నాట్ హ్యూమన్ బీయింగ్స్, మనుష్యులు కాదు. ప్రతి యూదుడు ఉదయాన లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు దాదాపు 536 చట్టాలని, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయొద్దు. దే బికేమ్ లీగలిస్ట్. మాకు ఒక ప్రిన్సిపల్ ఉండే డ్యూటీస్లో, రెవరెండ్ డాక్టర్ జఫన్న. ఆయన చట్టం అంటే చట్టం. సార్ నాకు జ్వరం వచ్చింది సార్ అంటే, జ్వరం వస్తే మాకేమండి, 1 గంట నుండి 3 వరకు నా క్లాస్ ఉంది, నువ్వు ఉండాలంతే, ట్యాబ్లెట్ వేసుకొని రా అంటాడు. వెరీ లీగలిస్ట్. యూదా మతం కూడా అలాగ మారిపోయింది. ఇట్ బికేమ్ బర్డెన్ టు ద హ్యూమన్ బీయింగ్స్. వారు మోయలేని బరువుగా మతం మారిపోయింది. మానవ విలువలు ప్రక్కకు నెట్టివేశారు. మతములో ఉన్నటువంటి అధికారులు తమ స్థానాలని బలపరుచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫారిసీస్, తోరా పయటిజం, వారు క్రొత్తగా వేసుకున్నటువంటి ఒక దండ. మనం క్రొత్త ఫ్యాషన్స్ వేసుకుంటాం కదా. రీసెంట్ ఫ్యాషన్లో గుడ్డలు ఏమొచ్చినాయని అడుగుతాం. నేనైతే షాప్కి పోతాను, మీరు కూడా అడుగుతారా? రీసెంట్ ఫ్యాషన్, మా పిల్లలకు అవే తీసుకొస్తాను. రీసెంట్ ఫ్యాషన్ ఏంటంటే యూదా మతంలో తోరా పయటిజం. నువ్వు కూర్చున్నా లేచినా ఇక పెట్టుకొని చదువుతా ఉంటాడు. పక్కన ఎవరికన్నా ప్రాణం పోతుందా, పక్కన ఎవడన్నా ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నాడో నాకు అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని నేను చదువుతానే ఉంటాను. ఇస్రాయల్ దేశానికి నేను వెళ్తున్నప్పుడు ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్కి నేను వెళ్ళాను. కంపల్సరీగా ఇస్తాంబుల్ వెళ్ళి అక్కడి నుండి ఇజ్రాయెల్ దేశంలోకి ల్యాండ్ అవ్వాలి. వాళ్ళు ఎట్లా చేశారంటే స్ట్రైట్ ఫ్లైట్లు ఏముండవు ఇజ్రాయెల్ దేశంలోకి. ఎందుకంటే టెర్రరిస్టులు వచ్చేస్తారేమో, బాంబులు వచ్చేస్తాయేమో అని భయం. ఇస్తాంబుల్లో అందరూ దిగాల, చాలా ఏమంటారు సెక్యూరిటీ నామ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలా. నేను వెళ్తా ఉన్నాను బ్యాగ్ పట్టుకొని, పెద్ద
డ్రెస్లో యూదులు కనపడతా ఉన్నారు. ఫస్ట్ టైం నేను చూడటం వల్ల పెద్ద అంగి క్యాసక్ తల చుట్టుకొని ఉన్నారు. ఇవన్నీ ఇక్కడ సైడ్ ల్యాక్స్ రింగులు తిరిగి ఉన్నాయి. పెద్ద గడ్డం, కూర్చొని బాతకాన్ని కొట్టడం లేదు వాళ్ళు. అందరి చేతులలో బైబిల్ ఉన్నది. ఎవ్రీబడి ఈజ్ రీడింగ్. నువ్వు ఎక్కడికి పోతా, మనం ఇద్దరం కలిస్తే తెలుగు వాళ్ళు ఏం చేస్తాం? ఏ ఊరు నుండి వచ్చినారు, ఎక్కడికి పోతున్నారు, ఏం మతం ఏది అన్నీ మాట్లాడుకుంటాం. వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. మన పక్కన వెళ్తున్నా కూడా మనం చూడడం లేదు. ఫారిసీస్ తోరా పయటిజం. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎంతగా ధర్మశాస్త్రాన్ని నీవు ధ్యానిస్తే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోదాం. దిస్ వాజ్ ద ఫ్యాషన్ ఆఫ్ ద డే. యేసు ప్రభుల వారు జీవించుచున్న కాలంలో జీసస్ క్వశ్చన్డ్ దేర్ పయటిజం. యేసు ప్రభుల వారు దాన్ని ప్రశ్నించారు. ఏంటి నీ పయటిజం? నీ పక్కనే కనుకున్నటువంటి వ్యక్తిని నువ్వు చూడకపోయినప్పుడు, గౌరవించకపోయినప్పుడు నీ పయటిజం ఏమి ప్రయోజనం? తర్వాత ఈ పరిసయ్యులని యూదులలోనే మిగతా తెగలవారు యూజింగ్ దెమ్ యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ రోమా సామ్రాజ్య మత పెద్దల అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి టు రిసీవ్ సర్టన్ శాంక్షన్, సర్టన్ థింగ్స్, రిలీజియస్ శాంక్షన్స్ వాళ్ళ దగ్గర నుండి పొందుతూ ఉన్నారు. యూజింగ్ దెమ్ యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్. పరిసయ్యులలో పయటిజాన్ని పాటించుచున్నటువంటి తెగని మిగతా యూదులు రోమా ప్రభుత్వంతో రాజీని కుదుర్చుకోవడానికి, రోమా ప్రభుత్వంతో తమ శ్రద్ధలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళకేమో మతములో ప్రధాన యాజకుడు రోమా ఎంపరర్ అపాయింట్మెంట్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళ ఎన్నుకోవాలి, లేవియా వంశం నుండి ఎన్నుకోవాలి, చాలా సీనియర్ మోస్ట్ వ్యక్తిని ఎన్నుకోవాలి, పరిచర్యలో నిందారహితుడైనటువంటి వ్యక్తి హై ప్రీస్ట్ అవ్వాలి. కానీ మీరు గమనిస్తే ఇట్ బికేమ్ పొలిటికల్ పొజిషన్. రిలీజియస్ హెడ్ అపాయింటెడ్ బై పొలిటికల్ ఎంపరర్. సో రిలీజన్ ఆల్సో పొలిటిసైజ్డ్. రోమా సామ్రాజ్యము కూడా పొలిటిసైజ్డ్. మతము వారి వారి స్థానాలను కాపాడుకోవడానికి, మతాన్ని అందరూ పాటించేటట్టు వారిని పురికొల్పుతూ చట్టబద్ధమైనటువంటి సమాజముగా మార్చివేస్తా ఉన్నారు. ఇంకొక కోణంలో రోమా ప్రభుత్వాన్ని మీరు గమనించినట్లయితే, రోమా ప్రభుత్వం కలోనియల్ ఎంపరర్స్, వలసవాద పరిపాలకులు, లైక్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా, భారతదేశాన్ని వలస పరిపాలనలో బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు. రోమన్ ఎంపరర్ వాస్ వెరీ క్రూయల్ టువర్డ్స్ హిస్ సిటిజన్స్. రోమా ప్రభుత్వం కఠినమైనటువంటి పరిపాలనని చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే పాలస్తీనాలో రోమా సామ్రాజ్య స్థిరపరచబడాలి. ఎట్టి ఒడుదుడుకులు వచ్చినా కఠినముగా వాటిని అణిచివేస్తారు. ఎవరు ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడినా నిర్దాక్షిణ్యంగా వారిని చంపివేస్తారు. వాళ్ళకి ఏ మతము, ఏ చట్టములు అవసరం లేదు. వాళ్ళ ఉక్కు పాదాలు పరిపాలనలో ఎవరు కదల్చకూడదు. దిస్ వాస్ ద సిచ్యువేషన్. వెరీ హార్డ్ ఫీల్డ్ in which Jesus started his ministry. ఇట్టి అన్యాయముతో, బలవంతపు పరిపాలనతో, హింసాయుతమైనటువంటి సమాజంతో రోమా పట్టణ సైన్యం ప్రతిరోజు వీధులలో కవాతు చేస్తుందట. నా చిన్న బిడ్డ నిద్రపోతున్నాడు, రాకండి. ఎవడు నీ చిన్న బిడ్డ? మాకు అవసరం లేదు. మా డ్యూటీ ఏంటంటే అన్ని వీధులు కవాతు చేయాలి. అన్ని వీధులలో ఎవరైనా
ప్రమాదాలు కలిగించేవారు ఉన్నారా? ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారా? మేము చూడాలి. వీళ్ళకు రాత్రి పగలు నిద్ర లేదు. ఈ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక నూతన నిర్మాణాలు నిర్మించడం ప్రారంభం చేశారు. He started building new spirituality. He started building new religious values, social norms, economic norms. యేసు ప్రభుల వారు క్రొత్త విలువలను మానవ సమాజానికి పరిచయం చేయడం ప్రారంభం చేశాడు. ఆయన పరిచర్యలో కొనసాగుచూ ఉండగా చాలామంది ప్రజలు దే బికేమ్ థ్రెట్ ఆఫ్ దేర్ పొజిషన్స్, థ్రెట్ టు దేర్ లైఫ్. వారి జీవితాలకు, వారి స్థానాలకు యేసు ప్రభుల వారి పరిచర్య, బోధ అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి సమాజం రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నారు. జీసస్ ఫాలోయర్స్ రోజు రోజుకు పెద్ద గుంపు అయిపోతూ ఉన్నారు. జేసీఎం చర్చ్ ఖాళీ అయిపోయింది అనుకోండి ఆదివారపు ఆరాధనలో. ఇంకొక డినామినేషన్ వాడు వచ్చి మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి. డయాసిస్ ఆలోచిస్తుంది, ఏమవుతుంది జేసీఎం చర్చ్కి? ఫాదర్ని అక్కడికి పంపించాలా లేదా? 600-700 కుటుంబాలు ఖాళీ అయిపోయాయి. ఏంటిది? యూదా సమాజం కూడా అలా ప్రశ్నించుకోవడం ప్రారంభం చేశారు. సినగోగు ఆరాధనలన్నీ కూడా ఎంటీ అయిపోతూ ఉన్నాయి. యేసు ప్రభుల వారి వెంబడి పొలోమని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోవడం మాత్రమే కాదు, వచ్చి వీళ్ళ అన్యాయాలని ప్రశ్నించడం ప్రారంభం చేశారు. అంతవరకు అన్యాయాన్ని ప్రశ్నించడానికి భయపడుతున్నటువంటి వారు యేసు ప్రభుల వారి ద్వారా దే గాట్ మోరల్ స్ట్రెంగ్త్, పవర్ టు క్వశ్చన్ పాలిటిక్స్. పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయములను, అణచివేతలను, అక్రమాలను దే కుడ్ రైజ్ దేర్ వాయిస్. స్త్రీలు మాట్లాడడం ప్రారంభం చేశారు. పాపులని పిలువబడేవారు మాట్లాడడం ప్రారంభం చేశారు. సుంకరులు మాట్లాడడం ప్రారంభం చేశారు. దిస్ వాజ్ ద కయాస్. సొసైటీ 2 వర్గాలుగా పూర్తిగా విడిపోయినది. యేసును వెంబడించువారు, యేసుని వెంబడించని వారు. యేసుని వెంబడించువారు రోజు రోజుకు బలమవుతుండగా, వెంబడించని వారు ఇక ఆయనను చంపివేయడానికి అనేకమైన మార్గాలను ఎన్నుకుంటూ ఉన్నారు. శత్రువుని నాశనం చేయడానికి శత్రువులందరూ కలిసిపోయారు. ఎవరెవరు శత్రువులు? శాస్త్రులు, పరిసయ్యులు, జలత్స్, సన్నడ్రిన్ సభ, వీళ్ళంతా ఏకమై రోమా సామ్రాజ్యంతో ఏకమైపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపివేయడానికి, యేసు ప్రభుల వారు ప్రారంభించిన దేవుని రాజ్య నూతన విలువలతో మానవాళి క్రొత్త పుంతలను త్రొక్కుతూ ఉండడాన్ని చూచి ఓర్వలేక ఆయన చంపడానికి అందరూ కూడా జట్టు కట్టినారు. జట్టు కట్టి రాజు దగ్గరికి వెళ్ళారు, ఎంపరర్ దగ్గరికి వెళ్ళారు. ప్రొక్యురేటర్ వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడతా ఉన్నారు. ఈ రోమా ఎంపరర్ వీళ్ళని చూసి నవ్వుకుంటున్నాడు. యూఆర్ ఆల్వేస్ సబార్డినేట్ టు అస్. మేము పరిపాలించున్నటువంటి, మా చేత పరిపాలింపబడుతున్నటువంటి ప్రజలు, మీరు శక్తిహీనులు, మేము మా కాళ్ళ కింద మిమ్మల్ని దుమ్ములాగా అణిచివేయగలము. అర్థమైందా మీకు ఇప్పుడు అని తల ఊపుకుంటా ఆయన, రండి నా దగ్గరికి కూర్చొని మాట్లాడదాం. మీకు చేత కాదు కదా ఆయన తీసేయగలరు, రండి చేద్దాం. యుక్తితో, కుయుక్తితో వారందరూ కూడా దే ప్లాట్ అగెన్స్ట్ జీసస్ క్రైస్ట్ బై సెలెక్టింగ్ యూదా ఇస్కరియోత్. బలముగా క్రీస్తు ప్రభుల వారు కొనసాగించుతున్నటువంటి పరిచర్యని ఆపివేయడానికి
వారు అందరూ ఏకమయ్యారు. సన్నిధిన్ సభ, అక్కడ ఏం రాస్తారంటే చర్చ్ ఆల్సో హ్యాడ్ పోలీస్ ఫోర్స్. యూదుల సమాజ మందిరములు కూడా పోలీస్ బెటాలియన్ కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కలిశారు. యేసు ప్రభుల వారి పైన నేరారోపణలను చేశారు. ఆ నేరారోపణలను రుజువు చేయడానికి అనేక ప్రయత్నములు, సిలువ వేయము అని అరిచే గుంపును తయారు చేసుకున్నారు. వారి కేకలే గెలిచింది. ప్రేమ, క్షమాపణ, అహింస, దేవుని సమాజం, ప్రేమ సందేశం. ఆ సందేశం నాకు విధేయత చూపించినటువంటి వర్గం అపజయం పొందినట్టుగా, అహింసను కోరుకునేవారు, మతాన్ని రాజకీయ కేంద్రంగా వాడుకుంటున్నటువంటి వారు, పొలిటికల్ పవర్ని ప్రజలను అణచివేయడానికి వాడుకుంటున్నటువంటి వారు, దే జాయిన్డ్ క్లబ్డ్ టుగెదర్, చేతులను కలిపారు. యేసు నోరును ముయించగలిగారు. యేసును చంపివేశారు. ఆయన పరిచర్యని పూర్తిగా ఆపివేశామనుకున్నారు. 2022వ సంవత్సరం ఇప్పటికీ కూడా ఆయన స్వరం మన హృదయములను ప్రభావితం చేస్తూనే ఉన్నది. ఆయన శిలువ మరణం దేవుడు రచించిన రక్షణ ప్రణాళికలో భాగం. ఈ మతము, ఈ రాజకీయము, యేసు ప్రభుల వారిని శిలువకు పంపించాము, చంపేశాము, మేము విజయం పొందాము, ఇక మా సామ్రాజ్యాలకు, వాటి స్థిరతకు, వాటి కొనసాగింపుకు అడ్డు లేదు అనుకున్నారు. కానీ క్రీస్తు ప్రభుల వారు, నేను ఈ లోకమునకు సంబంధించిన వాడను కాదు, నా రాజ్యము ఇక్కడది కాదు. ఆ రాజ్యం ఇప్పటికీ కూడా క్రీస్తు ప్రభుల వారి శిలువ మరణము నుండి ఒక నూతన విత్తనం ప్రాణమును పోసుకొని ప్రపంచ రాజ్యములన్నింటిలో విస్తరించడం మనం చూస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన. కృపగల మా పరలోకపు తండ్రి,